గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం ఏంటండి ప్లేన్ అంటే ఏంటి, ఒక పాయింట్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి, అలాగే కొన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు వాటి మీద ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్, find the equation of the plane, find the equation of the plane through 4 comma 4 comma 0, through 4 comma 4 comma 0 and perpendicular to the planes x plus 2y plus 2z equals to 5 and 3x plus 3y plus 2z minus 8 equals to 0. So find the equation of the plane through the point 4 comma 4 comma 0 and perpendicular to the planes x plus 2y plus 2z equals to 5 and 3x plus 3y plus 2z minus 8 equals to 0. సో అంటే ఏంటంటే ఈ పాయింట్ ద్వారా పాస్ అవుతూ ఈ టూ ప్లేన్స్కి పర్పెండిక్యులర్గా ఉన్న ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. కోఆర్డినేట్ జామెట్రీ అనేసరికి మనకి డయాగ్రామ్ అనేది క్లారిటీగా అర్థమైతే ఎటువంటి ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేయొచ్చండి. సో ముందు డయాగ్రామ్ తీసుకుందాం. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ప్లేన్ ఈక్వేషన్. సో మనం ప్లేన్ని దేంతో డినోట్ చేస్తామండి, పై కదా. సో ఓకే, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్ అండి. ఈ ప్లేన్ అనేది ఏమన్నాడు, ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అన్నాడు. ఓకే, సో ముందు గివెన్ కండిషన్స్ రాద్దాం. గివెన్ దట్ గివెన్ పాయింట్ ఈజ్, సో పాయింట్ ఏమనుకుంటాం, ఏ అనుకుందాం. 4 comma 4 comma 0 and given planes pi 1 equals to x plus 2y plus 2z minus 5 equals to 0. 5 ని పంపించేసాను. pi 2 equals to 3x plus 3y plus 2z minus 8 equals to 0. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతూ ఈ టూ ప్లేన్స్కి పర్పెండిక్యులర్గా ఉన్న ప్లేన్ ఈక్వేషన్. ఒక్కొక్క కండిషన్ తీసుకుంటూ చెప్తాను. సో ముందు మనం ఈ పాయింట్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్, ఒక పాయింట్ అనేది ఒక ప్లేన్ ద్వారా పాస్ అయిందంటే ఆ పాయింట్ అనేది కంపల్సరీగా ప్లేన్కి ఇంటర్నల్గా ఉంటుందా, ఎక్స్టర్నల్గా ఉంటుందా? ఇంటర్నల్గా ఉంటేనే కదండి ఆ పాయింట్ అనేది ప్లేన్ ద్వారా పాస్ అవుతుంది. అదే ఎక్స్టర్నల్గా ఇక్కడెక్కడ ఉందనుకోండి, ప్లేన్కి పాయింట్కి మధ్య రిలేషన్ ఏమైనా ఉంటుందా, ఉండదు కదా. అంటే అలాంటప్పుడు ఎక్స్టర్నల్గా ఉంటే ఈ పాయింట్ అనేది ప్లేన్ ద్వారా పాస్ అవుతుందా, పాస్ అవ్వదు కదా. సో పాయింట్ అనేది ప్లేన్ ద్వారా పాస్ అయింది అంటే కంపల్సరీగా పాయింట్ అనేది ప్లేన్కి ఇంటర్నల్గా ఉండాలి. సో ఉంది, మనకు ఆల్రెడీ తెలుసు ఒక పాయింట్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్కి ఫార్ములా ఏంటండి, ద ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ త్రూ ద పాయింట్ x1 comma y1 comma z1 ఈజ్, ఫార్ములా ఏంటి, a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 equals to 0. ఓకే, సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ప్లేన్ ఈక్వేషన్. సో ద రిక్వైర్డ్ ప్లేన్ is passing through the point 4 comma 4 comma 0 ఈజ్, ఒక పాయింట్ అనేది ఒక ప్లేన్ ద్వారా పాస్ అయిందంటే ఆ పాయింట్ ఆ ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చండి. అంటే ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్ కదా. ఈ ప్లేన్ అనేది పాయింట్ ద్వారా పాస్ అవుతుందంటే ఇక్కడ x1 y1 z1 బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 4 comma 4 comma 0 సబ్స్టిట్యూట్ చేయండి. a ఇంటూ x మైనస్ x1 అంటే 4 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 అంటే 4 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 అంటే 0. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్ అండి. అందుకే దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఇచ్చాడు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్ అనేది ఈ టూ ప్లేన్స్కి కూడా ఎలా ఉంటుంది అన్నాడు, పర్పెండిక్యులర్గా ఉంటుంది అన్నాడు. సో ఇది π1, ఇంకొకటి π2.
ఇక్కడే తీసుకోవాలని రూల్ లేదండి, ఇక్కడైనా తీసుకోవచ్చు, ఇక్కడైనా తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు. పర్పెండిక్యులర్గా ఉండేటట్టు తీసుకోవాలి. ఎందుకు పర్పెండిక్యులర్గా ఉండేటట్టు తీసుకోవాలి? వాడు అక్కడ కండిషన్ ఇచ్చాడు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్ అనేది ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్. ఈ ప్లేన్ అనేది ఇంకొక 2 ప్లేన్స్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది అని చెప్పాలి. పర్పెండిక్యులర్గా ఉంటుందని ఇచ్చాడు. సో అది మనం చూపించడం కోసం ఇలా తీసుకుంటున్నాం. సో మనకు ఆల్రెడీ తెలుసండి, 2 ప్లేన్స్ పర్పెండిక్యులర్గా ఉంటే కండిషన్ ఏంటండి? a1a2 ప్లస్ b1b2 ప్లస్ c1c2 ఈక్వల్స్ టు 0. సిన్స్ the required plane is perpendicular to π1. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్ అనేది π1 ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది అన్నాడు. సో పర్పెండిక్యులర్గా ఉంటే కండిషన్ ఏంటి? a1a2 ప్లస్ b1b2 ప్లస్ c1c2 ఈక్వల్స్ టు 0. హియర్ a1 b1 c1 అంటే ఏంటండి? మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్ తాలూకా డైరెక్షన్ రేషియోస్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ ఏంటి? a, b, c. a2 b2 c2 అంటే π1 ప్లేన్ తాలూకా డైరెక్షన్ రేషియోస్. π1 ప్లేన్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ ఏంటి? 1, 2, 2. సబ్స్టిట్యూట్ చేయండి. a1 అంటే a ఇంటూ a2 అంటే 1 ప్లస్ b1 అంటే b ఇంటూ b2 అంటే 2 ప్లస్ c1 అంటే c ఇంటూ c2 అంటే 2. అంటే ఏమొచ్చిందండి? a ప్లస్ 2b ప్లస్ 2c ఈక్వల్స్ టు 0. దీని ఈక్వేషన్ 2 అనుకోండి. సో నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్ అనేది π2 ప్లేన్కి కూడా ఎలా ఉంటుంది అన్నాడు? పర్పెండిక్యులర్గా ఉంటుంది అన్నాడు. 2 ప్లేన్స్ పర్పెండిక్యులర్గా ఉంటే కండిషన్ ఏంటండి? a1a2 ప్లస్ b1b2 ప్లస్ c1c2 ఈక్వల్స్ టు 0 అయినా సిన్స్ the required plane is perpendicular to π2. సో కండిషన్ ఏంటి? a1a2 plus b1b2 plus c1c2 equals to 0. Here a1 b1 c1 is the direction ratios of required plane. Required plane talka direction ratios enti? a, b, c. a2 b2 c2 is the direction ratios of π2 plane. π2 plane talka direction ratios 3, 3, 2. So substitute చేయండి. a1 అంటే ఎంత? a ఇంటూ a2 అంటే 3 ప్లస్ b1 అంటే b ఇంటూ b2 అంటే 3 ప్లస్ c1 అంటే c ఇంటూ c2 అంటే 2. అంటే ఏమొచ్చిందండి? 3a ప్లస్ 3b ప్లస్ 2c ఈక్వల్స్ టు 0. సో అబ్జర్వ్ చేయండి, ఏబీసీలో మనకి ఎన్ని ఈక్వేషన్స్ వచ్చాయండి? దీన్ని ఈక్వేషన్ 3 అనుకున్నాం అనుకోండి. ఏబీసీలో ఎన్ని ఈక్వేషన్స్ వచ్చాయి? 2 ఈక్వేషన్స్ వచ్చాయి కదా. ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి ఏబీసీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూస్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది? ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతూ 2 ప్లేన్స్కి పర్పెండిక్యులర్గా ఉన్న ప్లేన్ ఈక్వేషన్ వస్తుంది. సాల్వింగ్ 2 and 3 సాల్వ్ చేయండి. సో ఆల్రెడీ మనకి మెథడ్ తెలుసు, a b c. సో ఇక్కడ a కోఎఫిషియంట్ 1, b కోఎఫిషియంట్ 2, c కోఎఫిషియంట్ 2, a కోఎఫిషియంట్ 3, b కోఎఫిషియంట్ 3, c కోఎఫిషియంట్ 2. ఓకే. సో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తారు? ఏ ఉన్న కాలమ్ని క్లోజ్ చేసి దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 2 4 మైనస్ 3 2 6. అండ్ బీకి మాత్రం నెగిటివ్ సైన్ రావాలండి. బీకి ఏం తీసుకోవాలి? నెగిటివ్ సైన్ తీసుకోవాలి. బీ వాల్యూ కావాలంటే బీ ఉన్న కాలమ్ని క్లోజ్ చేశారనుకోండి. 1 ఇంటూ 2 2 మైనస్ 3 ఇంటూ 2 6 దట్ ఈక్వల్స్ టు సి బై. సి వాల్యూ కావాలంటే సి ఉన్న కాలమ్ని క్లోజ్ చేస్తే 1 ఇంటూ 3 3 మైనస్ 3 ఇంటూ 2 6. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది? -2. బీ వాల్యూ 2 మైనస్ 6 అంటే -4. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కదా, క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది? 4. సి వాల్యూ -3. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది? -2. బి వాల్యూ 4, సి వాల్యూ -3. ఈ ఏబిసి వాల్యూస్ని ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తారు? ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ప్లేన్ ఈక్వేషన్ వస్తుంది కదా. సబ్స్టిట్యూట్ ఏబిసి వాల్యూస్ in equation 1, then the required plane is సబ్స్టిట్యూట్ చేయండి. ఏ అంటే ఎంత? ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ అంటే ఎంత? -2 ఇంటూ ఎక్స్ మైనస్ 4 ప్లస్ బి అంటే ఎంత? 4 ఇంటూ వై మైనస్ 4 ప్లస్ సి అంటే ఎంత? -3 ఇంటూ జెడ్ మైనస్ 0.
సో మైనస్ 2x ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ కదా, 2 4 జా 8 ప్లస్ 4 ఇంటూ వై 4y ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 4 జా 16 మైనస్ 3z 3 ఇంటూ 0 0 కదా. సో మైనస్ 2x ప్లస్ 4y మైనస్ 3z 8 మైనస్ 16 మైనస్ 8. ఓవరాల్గా మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 2x మైనస్ 4y plus 3z plus 8 equals to 0. This is the equation for plane through the point 4, 0 and perpendicular to the planes pi 1 and pi 2. సో ఇదే మనకి ఏంటండి ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతూ 2 ప్లేన్స్కి పర్పెండిక్యులర్గా ఉన్న ప్లేన్ ఈక్వేషన్. సో నెక్స్ట్ ప్రాబ్లం 1. Find the locus of the point. Find the locus of the point whose distance from the origin is 3 times its distance from the plane 2x minus y plus 2z equals to 3. ఓకే, సో ఏమన్నాడండి లోకస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎటువంటి లోకస్ అండి? లోకస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మనకి లోకస్ తాలూకా పాయింట్ తెలియాలి. సో లోకసే తెలియదు, లోకస్ తాలూకా పాయింట్ తెలుస్తుందా? తెలియదు కదా. ఆ పాయింట్ ఏమనుకుంటారు? x1 y1 z1 అనుకోండి. లెట్ పి x1 y1 z1 బి ద పాయింట్ ఆఫ్ లోకస్. సో లోకస్ తాలూకా పాయింట్ ఏమనుకున్నాము? x1 y1 z1. సో ఒకేసారి మొత్తం చెప్పనండి, ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా కొంచెం కొంచెం చెప్తాను. సో ఏంటి అంటే ముందు ఏం చేసాము, లోకస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మనకి లోకస్ తాలూకా పాయింట్ తెలియాలి. ఎందుకు లోకస్ తాలూకా పాయింట్ తెలియాలండి? వాడు ఏం చేయమన్నాడు? ముందు లోకస్ తాలూకా పాయింట్స్ నుంచి ఆరిజిన్కి ఏం కట్టమన్నాడు? డిస్టెన్స్ కట్టమన్నాడు. డిస్టెన్స్ కట్టాలంటే ముందు మనకి లోకస్ తాలూకా పాయింట్ తెలియాలి కదా. తెలుసా? ఆ పాయింట్ తెలియదు కదా. ఆ పాయింట్ ఏమనుకున్నాం? x1 y1 z1. సో గివెన్ పాయింట్ ఈజ్ ఏమిచ్చాడు? ఆరిజిన్ ఇచ్చాడు కదండి. సో ఆరిజిన్ అంటే మనకి పాయింట్ ఏమవుతుంది? 0, 0, 0. ఓకే, తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయమన్నాడండి? లోకస్ తాలూకా పాయింట్ నుంచి ఆరిజిన్కి ఏం కట్టమన్నాడు? డిస్టెన్స్ కట్టమన్నాడు. ఆల్రెడీ మనకి తెలుసు 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్కి ఫార్ములా ఏంటండి? x2 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్ కదా. ద డిస్టెన్స్ ఫ్రమ్ origin 0, 0, 0 to point of locus x1, y1, z1 is p equals to. సో ఆల్రెడీ మనకి 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్కి ఫార్ములా ఏంటండి? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. సో దీన్ని x1 y1 z1 అనుకోండి, దీన్ని x2 y2 z2 అనుకున్నారు అనుకోండి. సబ్స్టిట్యూట్ చేయడం అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ x2 అంటే ఎంత? x1 మైనస్ x1 అంటే ఎంత? 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే y1 మైనస్ y1 అంటే 0 హోల్ స్క్వేర్ ప్లస్ z1 మైనస్ 0 హోల్ స్క్వేర్. సో x1 మైనస్ 0 అంటే ఎంత? x1 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ z1 స్క్వేర్. సో లోకస్ పాయింట్ నుంచి ఆరిజిన్కి ఏం కట్టేసాము? డిస్టెన్స్ కట్టాము. సో నెక్స్ట్ ఏమన్నాడండి?
లోకస్ తాలూకా పాయింట్ నుంచి ఆరిజిన్కి డిస్టెన్స్ కడితే ఆ డిస్టెన్స్ అనేది ఏమన్నాడు ఈజ్ 3 టైమ్స్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ప్లేన్ అన్నాడు. అంటే ఏం చేయాలి, లోకస్ తాలూకా పాయింట్ నుంచి ఆరిజిన్కి డిస్టెన్స్ కట్టాలి. నెక్స్ట్ ఏమన్నాడు, లోకస్ తాలూకా పాయింట్ నుంచి ప్లేన్కి కూడా ఏం కట్టమన్నాడు, డిస్టెన్స్ కట్టమన్నాడు. సో కడదాం. ఆల్రెడీ మనకి తెలుసండి, ఒక పాయింట్ నుంచి ప్లేన్కి డిస్టెన్స్కి ఫార్ములా ఏంటండి, mod ax1 plus by1 plus cz1 plus d by square root of a square plus b square plus c square కదా. సో the distance from పాయింట్ ఏంటండి x1 y1 z1 టు ద ప్లేన్. వాడు ఏమిచ్చాడు, ప్లేన్ ఏమిచ్చాడండి, 2x minus y plus 2z minus 3 equals to 0 ఈజ్. సో ఒక పాయింట్ నుంచి ప్లేన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి, mod ax1 plus by1 plus cz1 plus d by square root of a square plus b square plus c square. ఒక పాయింట్ నుంచి ప్లేన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఫార్ములా కదా. సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుంది అప్పుడు, మాడ్యులస్ ఆఫ్ 2 into x అంటే ఎంత, x1 ప్లస్ మైనస్ y1 ప్లస్ 2 into z అంటే ఎంత, z1 మైనస్ 3 బై ఏబిసి అంటే అర్థం ఏంటండి, డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ద ప్లేన్. సో ఏ అంటే ఎంత 2, ఏ స్క్వేర్ అంటే ఎంత 4 ప్లస్ బి అంటే -1, బి స్క్వేర్ అంటే ఎంత -1 హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ సి అంటే ఎంత 2 స్క్వేర్ అంటే ఎంత 4. 2x1 మైనస్ y1 ప్లస్ 2z1 మైనస్ 3 బై 4 ప్లస్ 4 ప్లస్ 1 √9 అంటే ఎంత వచ్చింది, 2x1 మైనస్ y1 ప్లస్ 2z1 మైనస్ 3 బై 9కి రూట్ ఎంత 3 కదా. సో వాడు ఇచ్చిన కండిషన్స్ని ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, లోకస్ తాలూకా పాయింట్ నుంచి ఆరిజిన్కి డిస్టెన్స్ కట్టమన్నాడు, కట్టాం. అదేవిధంగా లోకస్ తాలూకా పాయింట్ నుంచి ప్లేన్కి డిస్టెన్స్ కట్టమన్నాడు, కట్టాం. సో ఇప్పుడు ఇంకొక కండిషన్ ఉంది, ఏంటి, ఆ లోకస్ తాలూకా ఆరిజిన్ నుంచి లోకస్ పాయింట్కి డిస్టెన్స్ కట్టాం కదా, ఆ డిస్టెన్స్ అనేది లోకస్ పాయింట్ నుంచి ప్లేన్కి డిస్టెన్స్ కట్టాం కదా, ఆ డిస్టెన్స్కి ఏమవుతుంది అన్నాడు, 3 టైమ్స్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నాడు. సిన్స్ the distance from the point x1 y1 z1 to the origin is 3 times its distance from the plane. అంటే ఏమన్నాడండి, లోకస్ తాలూకా పాయింట్ నుంచి ఆరిజిన్కి డిస్టెన్స్ కట్టాం కదా, ఆ డిస్టెన్స్ అనేది లోకస్ తాలూకా పాయింట్ నుంచి ప్లేన్కి కట్టిన డిస్టెన్స్కి ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంటుంది అన్నాడు, 3 టైమ్స్ ఎక్కువ ఉంటుంది అన్నాడు. అంటే అర్థం ఏంటండి, ఈ రెండు డిస్టెన్స్ని ఈక్వల్ చేసి ఆ ప్లేన్ తాలూకా డిస్టెన్స్ ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంటుంది అన్నాడు, 3 టైమ్స్ ఎక్కువ ఉంటుంది అన్నాడు, కాబట్టి 3తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో ఆరిజిన్ లోకస్ తాలూకా పాయింట్ నుంచి ఆరిజిన్కి డిస్టెన్స్ ఏమొచ్చింది, స్క్వేర్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ z1 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు లోకస్ తాలూకా పాయింట్ నుంచి ప్లేన్కి డిస్టెన్స్ ఏమొచ్చింది, 2x1 మైనస్ y1 ప్లస్ 2z1 మైనస్ 3/3. సో ఈ రెండింటిని ఈక్వల్ చేయమన్నాడు. చేసిన తర్వాత లోకస్ తాలూకా పాయింట్ నుంచి ఆరిజిన్ తాలూకా డిస్టెన్స్ అనేది ప్లేన్ తాలూకా డిస్టెన్స్కి ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంటుంది అన్నాడు, 3 టైమ్స్, అంటే 3 ఇంటూ. సో 3కి 3కి పోతుంది. రూట్ పోవడం కోసం బోత్ సైడ్స్ కూడా ఏం చేయాలి, స్క్వేర్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో చేస్తే ఏమొస్తుంది, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ z1 స్క్వేర్ ఈక్వల్స్ టు 2x1 మైనస్ y1 ప్లస్ 2z1 మైనస్ 3 హోల్ స్క్వేర్. దీన్ని ఏ, దీన్ని బి, టోటల్ టర్మ్ని సి అనుకున్నారనుకోండి. ఎలా ఉంది, a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ కదా. ఎక్స్పాండ్ చేయండి, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ z1 స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ అంటే ఎంత 4x1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే y1 స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే 2z1 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ 2x1 ఇంటూ మైనస్ y1 అంటే ఎంత మైనస్ 4x1 y1 ప్లస్ 2bc అంటే మైనస్ 2y1 ఇంటూ 2z1 మైనస్ 3 ప్లస్ 2ac అంటే ఎంత 2 ఇంటూ a అంటే ఎంత 2x1 అంటే 4x1 ఇంటూ c అంటే
2z1 minus 3. So x1 square plus y1 square plus z1 square equals to 4x1 square plus y1 square a minus b whole square expand చేయండి 4z1 square plus b square అంటే 9 minus 2ab 2 2s are 4 4 3s are 12z1 minus 4x1 y1 minus 2y1 into 2z1 minus 4y1 z1 minus into minus plus 2 3s are 6y1 plus 4x1 into 2z1 8x1 z1 plus into minus minus 4 3s are 12x1. సో వీటిని ఏం చేస్తారు రైట్ సైడ్ పంపించారు అనుకోండి 4x1 స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్ 3x1 స్క్వేర్ y1 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి z1 స్క్వేర్ అటు వెళ్తే ఏమవుతుంది మైనస్ 4z1 స్క్వేర్ మైనస్ z1 స్క్వేర్ 3z1 స్క్వేర్ నెక్స్ట్ xy టర్మ్ మైనస్ 4x1 y1 ఒక ఆర్డర్లో రాసిన మైనస్ 4y1 z1 ప్లస్ 8x1 z1 నెక్స్ట్ మైనస్ 12x1 ప్లస్ 6y1 minus 12z1 plus 9 equals to 0. So locus ఏమొచ్చిందండి therefore the locus of px1 y1 z1 is ఏం చేస్తారు x1 y1 z1 ని రీప్లేస్ చేసి xyz తీసుకోండి ఏమొస్తుంది 3x స్క్వేర్ ప్లస్ 3z స్క్వేర్ మైనస్ 4xy మైనస్ 4yz ప్లస్ 8xz minus 12x plus 6y minus 12z plus 9 equals to 0. So remaining problems next class.